అసలు పైల్స్ ఎందుకొస్తుంది? ఎవరిలో వస్తుంది? దీనికి రీజన్స్ ఏంటి? యాహ్! చాలామంది చూసుకుంటే గనక పైల్స్ మీద మనం మూవీస్‌లో చూస్తుంటాం. అవును. చాలా కామెడీ సీన్స్ ఉంటాయి. మనకు కూడా చాలా నవ్వనిపిస్తుంటది. హ్మ్. బట్ ఎవరైతే ఆ కామెడీ సీన్ చూసే వాళ్ళకి పైల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకది కామెడీ అనిపియదు. అవును. వాళ్ళకి ఆ బాధ ఎంత ఉంటదంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కొందరు గ్రేడ్ 4 పైల్స్‌తో వస్తుంటారు. ఓకే. ఇందులో గ్రేడ్స్ ఉంటాయా? యాహ్! ఇందులో హ్మ్. గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని ఉంటాయి. 1, హ్మ్. 2 అనేది ప్రతి ఒక్క అందరికీ ఉంటాయి. మన ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే గనక హ్మ్. ప్రతి ఒక్కరికి 1, 2 అనేది మోస్ట్ కామన్ ఉంటుంది. ఓకే. కొందరికి మీరెప్పుడైనా గ్రేడ్ 4 వాళ్ళని చూస్తే గనక, మీరు సీట్ ఆఫర్ ఇచ్చినా గాని కూర్చోరు వాళ్ళు. వాళ్ళు కూర్చోలేరు, అది నిల్చోలేరు. నిజమేనా సార్? కూర్చో అంటే కూర్చోరు. 100%. ఓకే. 100% నా దగ్గరకి ఒక పేషెంట్ వచ్చారు. హ్మ్. జస్ట్ ఒక 60 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్. 1 అవర్ అయింది నేనొచ్చే వరకు థియేటర్‌లో ఉన్నాను. నేను రావడానికి చాలా టైం పడుతుంది. మీరు కూర్చోండి అంటే కూడా కూర్చోవట్లేదు. మా వాళ్ళకి ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు కూర్చోవట్లేదు, అటు ఇటు తిరుగుతున్నానికి కూర్చోవట్లేదు అని చెప్పేసి. సరే అని చెప్పేసిన తర్వాత నేను ఒక 1 అవర్ తర్వాత నా ఓపీకొచ్చాను. ఓపీకొచ్చాక సార్ ఈ పేషెంట్ అసలు కూర్చోవట్లేదు సార్. నాకు కూర్చోవట్లేదు అంటేనే మాకు ఐడియా ఉంటది. యాస్ ఎ డాక్టర్స్‌గా మాకు తెలుసు. కొన్ని హ్మ్. ఏ డిసీజ్‌లో కూర్చోలేము. హ్మ్. లైక్ ఇప్పుడు పెరియానల్ యాబ్సెస్ అనుకోండి. అంటే చీముగడ్డలు అంటుంటాం కదా! అంటే మోషన్ ద్వారం చుట్టుపక్కల ఏదన్నా చీముగడ్డలైతే గనక ఇప్పుడు మనకెప్పుడన్నా ముక్కు మీద గానీ, లేకపోతే ఈ ఇయర్స్ మీద గానీ చిన్న గడ్డ లాంటిది, చిన్న గుల్ల లాంటిది అయిందనుకోండి, సివియర్ పెయిన్ ఉంటది. అవునవును. ఎందుకు అంటే అక్కడ నర్వ్ ఎండింగ్స్ విపరీతంగా ఉంటాయి. ఓకే. ఓకే. ఆ! సేమ్ అట్లనే మోషన్ పోయే చుట్టూ కూడా రక్తనాళాలు గానీ, నర్వ్ ఎండింగ్స్ గానీ విపరీతంగా ఉంటాయి. సో, ఆడ చిన్న గుల్లయినా గానీ, లేకుంటే చీమగడ్డలయినా గానీ, పైల్స్ అయినా గానీ విపరీతమైన మంట, నొప్పి ఉంటది. ఓకే. దాంతో మీరు సీట్ ఆఫర్ ఇచ్చినా గానీ కూర్చోరు.